హాయ్ వెల్కమ్ టు నీలకంఠ టాక్స్. ఈరోజు నేను మొత్తం 3 విషయాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మొదటిది రఘురామకృష్ణ గారికి జరిగిన అనుభవం, రెండోది పూజారులు వాళ్ళ మంత్రాలకు జరిగిన అనుభవం కాంగ్రెస్ సభలో తెలంగాణలో, మూడోది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మన బాపట్ల దగ్గర. మొదటిది సాక్షి పేపర్లో పాతబడిన రామాలయం గురించి వాళ్ళు రాసిన కథనం ఏంటంటే, పాతబడిన రామాలయంలో రాముడు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు, రఘురామకృష్ణానికి దయ తలిచేనా, వచ్చి క్లీన్ చేసేనా అని చెప్పేసి అర్థం వచ్చేలాగా సాక్షి పేపర్లో కథనం ప్రచురించారు. ఆ కథనాన్ని చూసిన రఘురామకృష్ణ గారు వాళ్ళ మనుషులను పంపించి అదే టెంపుల్ని క్లీన్ చేయమని చెప్పారు. అక్కడ ఉన్న క్రైస్తవులు వాళ్ళని అడ్డుకున్నారు. మరుసటి రోజు వెంటనే రఘురామకృష్ణ గారు వచ్చి అతను క్లీన్ చేసేదానికి ట్రై చేశాడు. అక్కడ ఉన్న మళ్ళీ క్రిస్టియన్స్ అందరూ వచ్చి, ఇక్కడ ఉండేది అందరూ క్రిస్టియన్సే, హిందువులు లేరు, సో మీరు దయచేసి ఈ టెంపుల్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, లేదా టెంపుల్ని మీరు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తిరగబడ్డారు. ఇది మొదటి విషయం. రెండో విషయం వచ్చేసేసి, తెలంగాణలో క్రిస్టియన్ ఎమ్మెల్యే అయినటువంటి శామ్యూల్ గారు తెలంగాణలో జరిగిన ఒక రాజకీయ సభలో పూజారులను ఉద్దేశించి, పూజారులు చెప్పే మంత్రాలను ఉద్దేశించి లకారాలతో మాట్లాడాడు. అతను ఏం చెప్తున్నాడంటే, నేను దళిత క్రైస్తవుని అని చెప్పేసి చెప్తున్నాడు. అతను సపోర్ట్ చేసే అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అతను దళిత క్రైస్తవుడు అని చెప్పేసి చెప్తున్నారు. మూడో పాయింట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. ముందు మనం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మాట్లాడడానికి ముందర మన రాజ్యాంగం ప్రకారంగా ఎక్కడైనా సరే క్రిస్టియన్స్లో క్యాస్ట్ సిస్టమ్ ఉందా? దళిత క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు, బలిజ క్రైస్తవులు, యాదవ క్రైస్తవులు ఇలాంటివి ఎక్కడైనా మన రాజ్యాంగం ప్రకారం ఉన్నాయా? మరి ఏంటి వీళ్ళు చేస్తున్నది? వీళ్ళను నేనేమంటానంటే దొంగ క్రైస్తవులు అంటాను, దొంగ క్రిస్టియన్స్ అంటాను. ఎందుకంటే వీళ్ళందరూ రాజ్యాంగాన్ని మోసం చేస్తూ బతకాలని చూస్తున్నారు. మీరు క్రిస్టియన్స్గా మారితే ధైర్యంగా డైరెక్ట్గా మీ సర్టిఫికెట్స్లో కూడా క్రిస్టియన్స్గా మారాలి. దళిత క్రైస్తవులు అంటూ ఈ సంకరజాతి పదాలను ఎందుకు వాడుతున్నారు? ఇలాంటి దొంగ క్రైస్తవుల గురించి మన కోర్టులు ఎన్నోసార్లు చెంపదెబ్బలు వేశాయి, అయినా వీళ్ళకు బుద్ధి రావట్లేదు. బాపట్ల దగ్గర జరిగిన విషయం ఏంటంటే, కొందరు క్రిస్టియన్స్ వచ్చేసేసి మేము దళిత క్రైస్తవులము అంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది హిందువుల మీద. హిందువులు ఏమాత్రం భయపడకుండా వాళ్ళు రివర్స్ కేసు వేశారు. వీళ్ళు ఏమాత్రం హిందువులు కాదు, వీళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పేసి. దానికి సంబంధించిన ఆధారాలు పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చెల్లదు అని చెప్పేసి కోర్టు కొట్టేసింది. సో హిందువులకు నేను చెప్పేది ఒకటే, ఈ దొంగ క్రిస్టియన్స్ చేతిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారని ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఎస్సీ అని దొంగగా వాళ్ళు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు క్రిస్టియన్స్ అని మనం ప్రూవ్ చేయగలిగితే మన మీద వాళ్ళు ఎటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టలేరు.